ఈ చిట్టిబాబు ఎవరో తెలుసా పిల్లలు? అతని అల్లరితో గోకులం మొత్తం నవ్వింది. ఒక చిన్న బాబు, కాని అతని నోట్లో మొత్తం ప్రపంచం. ఎలా అనుకుంటున్నారా? ఒకప్పుడు గోకులం అనే అందమైన గ్రామంలో అందరి మనస్సులు దోచుకునే ఒక చిన్న బాబు ఉండేవాడు. ఆ బాబే మన చిట్టి కృష్ణుడు. గోకులమంతా అతని నవ్వుతో నిండిపోయేది. కృష్ణుడికి ఒక అలవాటుండేది. అది వెన్నంటే చాలా ఇష్టం. అమ్మ యశోద దాచినా, ఎక్కడ పెట్టినా చిట్టి కృష్ణుడు చిటికలో వెన్నను తీసేవాడు. గోపికలు నవ్వుతూ అంటేవారు, ఈ కృష్ణుడు నిజంగా వెన్న దొంగే. ఒకరోజు అమ్మ యశోద కోపంగా కృష్ణుణ్ణి తాడుతో కట్టింది. కృష్ణుడి కళ్లలో నీళ్లు. అమ్మ మనసు కరిగిపోయింది. కోపం కన్నా ప్రేమే గొప్పది కదా పిల్లలు? యశోదమ్మ అడిగింది, వెన్న తిన్నావా కృష్ణా? కృష్ణుడు నోరు తెరిచాడు. అమ్మ ఆశ్చర్యపోయింది. ఆ నోట్లో ఆకాశం, నక్షత్రాలు, మొత్తం ప్రపంచమే కనిపించింది. అమ్మ అర్థం చేసుకుంది. ఇతడు సాధారణ బిడ్డ కాదు. కృష్ణుడు గోపాలుడయ్యాడు. ఆవులతో ఆడేవాడు. వేణువు వాయించేవాడు. ఆ సంగీతం వినగానే ఆవులు కూడా ఆగిపోయేవి. ప్రకృతంతా కృష్ణుడి సంగీతానికి మురిసిపోయేది. కృష్ణుడు అల్లరి చేసినా అతని మనసి మాత్రం చాలా మంచిది. స్నేహితులతో పంచుకోవడం, అందరినీ ప్రేమించడం, అదే కృష్ణుడి గొప్పతనం. పిల్లలు, కృష్ణుడిలా ఉండాలి అంటే ప్రేమగా ఉండాలి, పంచుకోవాలి, మంచి మనసు కలిగి ఉండాలి. నీతి: అల్లరి చేసినా సరే మనసు మాత్రం ఎప్పుడూ మంచిగా ఉండాలి. ఈ చిట్టి కృష్ణుడి కథ మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.